ఒక్క నిమిషం నేను స్కార్ఫ్ వేసుకొని మాట్లాడతా, ఎందుకంటే మళ్ళీ మీరు ఏమైనా అంటారు కదా. ఇప్పుడు ఏమంటారు, టీ షర్ట్ ఎందుకు వేసుకున్నావు అక్క అంటారా? ఇక మీలాంటి వాళ్ళని నేను ఏం చేయలేను. ట్రెడిషనల్గా ఉంటేనే అమ్మాయిలకి ఏం కాదు, మీరు ట్రెడిషనల్గా ఉండండి. సో ట్రెడిషనల్గా లేకపోతే రేప్ చేసి చంపేస్తారు, అంతే కదా. మీరు ఏమైనా చేస్తారు, నేను అదే కదా ఆ వీడియోలో చెప్పింది. మీరు ఏమైనా చేస్తారు, మీరేం చేయాలనుకున్నా చేసేసి అమ్మాయిలదే తప్పు అని అంటారు. డ్రెస్సింగ్ వల్లనే అంటారు, ఇంకేమైనా అంటారు. అది అట్లా చూస్తేనే నాకు ఫీలింగ్స్ వచ్చినాయి అంటారు, ఆమె అట్లా ఉంటేనే నాకు ఫీలింగ్స్ వచ్చినాయి అంటారు, ఎవరు వేసుకోమన్నారు ఆ డ్రెస్సులు అంటారు, మీరేమైనా అంటారు. అదే నేను వీడియోలో చెప్పిన. నేనేం చెప్పినా మీకేం అర్థమైంది? అందరు అబ్బాయిలు అంటున్నా, ఒక్క మీ ఇంట్లో అన్నలు లేరా, నాన్నలు లేరా? ఉన్నాడు, మా అన్న నాకు బంగారం. కానీ అవతల అమ్మాయికి కూడా మా అన్న అట్లే కనిపించాలి. నాకు ఎట్లా రెస్పెక్ట్ ఇస్తాడో అవతల అమ్మాయికి కూడా అట్లే రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు రేప్ చేసి చంపేసినోడు ఎవడికో అన్న కావచ్చు, ఎవడికో నాన్న కావచ్చు, చెప్పలేం బ్రో. ఇప్పుడు మీ చెల్లెని నువ్వు క్యాబ్లో పంపిస్తావు, ఆమె ఇంటికి సేఫ్గా తిరిగొచ్చే వరకు నీకు భయమే, ఎందుకంటే నీకు కూడా తెలుసు అందరు బయట గలీజ్గా ఉన్నారు. నువ్వు నీ చెల్లె బయటకు పోతేనే నమ్మలేవు బ్రో. నీకే అబ్బాయిల మీద నమ్మకం లేదు, ఇంకా నువ్వే అందరు నమ్మకు అని చెప్తున్నావు. మైండ్ సెట్ బ్రో. ఏ అబ్బాయి ఎప్పుడు ఎట్లా మారుతాడు, ఆ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది ఎవరికి తెలియదు. అండ్ నేను ఆ వీడియో చేసినందుకు ఏం రిగ్రెట్ కావట్లా. మీకు తప్పుగా అర్థమైతే అది నా ప్రాబ్లం కాదు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే రా అబ్బాయిలు, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు కదా. ఎందుకుండం కదా, అంత ఫ్రీడమ్ ఉన్న కంట్రీలో పుడితే ఎందుకు హ్యాపీగా ఉండం? ఒక అమ్మాయిని చూడగానే రేప్ చేయగలుగుతారు, ఒక అమ్మాయిని చూడగానే టీజ్ చేయగలుగుతారు. ఒక అమ్మాయి లవ్ యాక్సెప్ట్ చేయకపోతే సంపి పాడదేంత ఫ్రీడమ్ ఉంది సార్ ఆ కంట్రీలో. ఎందుకు హ్యాపీగా ఉండదు చెప్పండి? ఒక అమ్మాయిని రేప్ చేసి సంపి పాడదేంగ ఇది నేనే చేసిన అని చెప్పుకున్నా కూడా ఎవడేం బీగలేడు సార్ ఆ కంట్రీలో, ఎవడేం బీగలేడు. అమ్మాయి బాడీలో 150 grams ఆఫ్ స్పమ్ దొరికిందంటారా, ఒక్కడుగా చేసింది ఒక 5-6 ఊరని తెలిసినా కూడా మేము ఏం బీగలేం. ఇది నేనే చేసిన రబాయ్ అని చెప్పుకున్నా ఏం బీగలేకపోతున్నాం. ఇంకా వాళ్ళు ఎవరో కూడా తెలియదు, వాళ్ళని ఏం బీగుతాంలే. కానీ అంత బాగానే ఉందిరా. నాకు విచిత్రం ఏమనిపిస్తుందంటే, ఒక 5-6 ఊర్లో ఒక్కడికైనా అమ్మాయిని చూసి పాపం రా అని అనిపిస్తుంటే ఎట్లా చంపి పాడదెంగినారా? పాపం సచ్చేముంది ఆయన అమ్మాయికి, కొంచెమైనా పెయిన్ తగ్గేది కదరా. ఒక్కడికి పాపం అనిపించలేదురా. ఏం పాపాత్మలు రా మీరు, మీ బతుకులు అమ్మ. అరే ప్రతి ఇంట్లో ఒక అన్నయ్యకి ఒక చెల్లి బాధ్యత కాకపోవచ్చురా, కానీ ప్రతి చెల్లికి ఒక అన్ననేరా బలం. అదే ఇది ఎంత మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక అమ్మాయిని చూసి తప్పు చేయాలన్నా, తప్పు నాపాలన్నా, తప్పుడు ఉద్దేశంతో చూడాలన్నా మీరే. ప్రతి అమ్మాయిని మీ చెల్లెలా చూడాల్సిన అవసరం లేదురా. అరే చెల్లె అక్క దాకా ఎందుకురా? సిచ్యువేషన్లో నేనే ఉంటే ఎట్లా అవుతుండే, నా పరిస్థితి ఏందని ఆలోచించాను రా.